Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. స్టీవ్ గత వారం నా ఇంటికి వచ్చాడు. స్టీవ్ గత వారం నా ఇంటికి వచ్చాడు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో స్టీవ్ కేమ్ టు మై హౌస్ లాస్ట్ వీక్. స్టీవ్ కేమ్ టు మై హౌస్ లాస్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను 3 సంవత్సరాల క్రితం కాలేజీకి వెళ్ళాను. నేను 3 సంవత్సరాల క్రితం కాలేజీకి వెళ్ళాను అని చెప్పినప్పుడు ఐ వెంట్ టు కాలేజ్ 3 years ago. I went to college 3 years ago. నెక్స్ట్ వన్ ఈస్ అతను 1 గంట క్రితం రాత్రి భోజనం చేశాడు. అతను 1 గంట క్రితం రాత్రి భోజనం చేశాడు అని చెప్పినప్పుడు he ate dinner 1 hour ago. He ate dinner 1 hour ago. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్న రాత్రి బాగా నిద్రపోయాను. నేను నిన్న రాత్రి బాగా నిద్రపోయాను అని చెప్పినప్పుడు I slept well last night. I slept well last night. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను బ్యాంకాక్లో 5 సంవత్సరాలు నివసించాను. నేను బ్యాంకాక్లో 5 సంవత్సరాలు నివసించాను అని చెప్పినప్పుడు I lived in Bangkok for 5 years. I lived in Bangkok for 5 years. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను ఒక గదిలోకి ప్రవేశించి సిగరెట్ వెలిగించి అతిథులను చూసి నవ్వాడు. అతను ఒక గదిలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించి అతిథులను చూసి నవ్వాడు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో హీ ఎంటర్డ్ ఏ రూమ్, లిట్ ఏ సిగరెట్ అండ్ స్మైల్డ్ ఎట్ ద గెస్ట్స్. హీ ఎంటర్డ్ ఏ రూమ్, అతను గదిలోకి వెళ్ళి లిట్ ఏ సిగరెట్ వెలిగించి అండ్ స్మైల్డ్ ఎట్ ద గెస్ట్స్, అతిథులను చూసి నవ్వాడు. నెక్స్ట్ వన్ ఈస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని గురువు చెప్పారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని గురువు చెప్పారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఉపాధ్యాయుడు పాఠం బాగా బోధించాడు. ఉపాధ్యాయుడు పాఠం బాగా చెప్పారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ద టీచర్ థాట్ ద లెసన్ వెల్. ద టీచర్ థాట్ ద లెసన్ వెల్. ఉపాధ్యాయుడు బాగా పాఠం చెప్పారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ శిశువు ఊయలలో ఏడ్చింది. పిల్లలు ఊయల్లో ఏడుస్తుంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ద బేబీ క్రైడ్ ఇన్ ద క్రెడెల్. ద బేబీ క్రైడ్ ఇన్ ద క్రెడెల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆమె మంచి కోసం పట్నాన్ని విడిచిపెట్టింది. ఆమె మంచి కోసం పట్నాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ లెఫ్ట్ ద టౌన్ ఫర్ గుడ్. షీ లెఫ్ట్ ద టౌన్ ఫర్ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఉపాధ్యాయుడు విద్యార్థుల సమాధాన పుస్తకాలను గుర్తించాడు. ఉపాధ్యాయుడు విద్యార్థుల సమాధాన పుస్తకాలను గుర్తించాడు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ద టీచర్ మార్క్డ్ ద ఆన్సర్ బుక్స్ ఆఫ్ స్టూడెంట్స్. ద టీచర్ మార్క్డ్ ద ఆన్సర్ బుక్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను కలపను నీటిలోకి విసిరాను కానీ అది మునిగిపోలేదు. నేను కలపను నీటిలోకి విసిరాను కానీ అది మునిగిపోలేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ త్రో ద వుడ్ ఇన్ టు ద వాటర్ బట్ ఇట్ డిడ్ నాట్ సింక్. ఐ త్రూ ద వుడ్ ఇన్ టు ద వాటర్ బట్ ఇట్ డిడ్ నాట్ సింక్. కానీ అది మునిగిపోలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మేము గొట్టపు బావిలో స్నానం చేసేవాళ్ళం. మేము గొట్టపు బావిలో స్నానం చేసేవాళ్ళం అంటే పాస్ట్లో జరిగేది ఇప్పుడు చెప్తున్నాం. దీనిని ఇంగ్లీష్లో we used to take bath in the tube well. We used to take bath in the tube well. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను వేణువు వాయించేవాడిని. నేను ఫ్లూట్ని ఊదేవాడిని అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ యూజ్డ్ టు ప్లే ద ఫ్లూట్.
ఐ యూజ్ టు ప్లే ద ఫ్లూట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను మీ సలహాపై చర్య తీసుకున్నాను. నేను మీ సలహాపై చర్య తీసుకున్నాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ యాక్టెడ్ అపాన్ యువర్ అడ్వైస్. ఐ యాక్టెడ్ అపాన్ యువర్ అడ్వైస్. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఇట్ రైన్డ్ హెవీలీ లాస్ట్ నైట్. ఇట్ రైన్డ్ హెవీలీ లాస్ట్ నైట్. నెక్స్ట్ వన్ ఈస్ నేను హిల్ స్టేషన్కి వెళ్ళేవాడిని. నేను హిల్ స్టేషన్కి వెళ్ళేవాడిని అని చెప్పేటప్పుడు ఐ యూజ్ టు గో టు ద హిల్ స్టేషన్. ఐ యూజ్ టు గో టు ద హిల్ స్టేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పార్టీకి హాజరయ్యేందుకు జాన్ హాలులోకి ప్రవేశించాడు. పార్టీకి హాజరయ్యేందుకు జాన్ హాలులోకి ప్రవేశించాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో జాన్ ఎంటర్డ్ ద హాల్ టు అటెండ్ ద పార్టీ. జాన్ ఎంటర్డ్ ద హాల్ టు అటెండ్ ద పార్టీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నిజాయితీ పరుడు ఎప్పుడూ సంతృప్తిగా ఉంటాడని నాన్న నాకు చెప్పారు. నిజాయితీ పరుడు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటాడని నాన్న నాకు చెప్పారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో మై ఫాదర్ టోల్డ్ మీ దట్ అన్ హానెస్ట్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. మై ఫాదర్ టోల్డ్ మీ దట్ అన్ హానెస్ట్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. అతను ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను 2 సంవత్సరాల క్రితం స్పానిష్ చదివాను. నేను 2 సంవత్సరాల క్రితం స్పానిష్ చదివాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ స్టడీడ్ స్పానిష్ 2 years ago. ఐ స్టడీడ్ స్పానిష్ 2 years ago. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వ్యాయామం అతని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా సహాయపడింది. ఎక్సర్సైజెస్ అతని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా సహాయపడింది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో exercise helped him a lot to maintain his health. Exercise helped him a lot to maintain his health. Okay, next one is మేము వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఒక నడక కోసం వెళ్ళాము. మేము వాతావరణాన్ని ఆస్వాదించడం కోసం అలా బయటికి వెళ్ళి వచ్చాము అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో we went for a walk to enjoy the weather. We went for a walk to enjoy the weather. Okay, next one is అతడు నాకు గొప్ప ఉపకారం చేశాడు. అతను నాకు గొప్ప ఉపకారం చేశాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో హీ డిడ్ ఏ గ్రేట్ ఫేవర్ టు మీ. హీ డిడ్ ఏ గ్రేట్ ఫేవర్ టు మీ. ఫేవర్ అంటే ఉపకారం, మంచి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను బయోటెక్నాలజీ పరిశోధనకు తనను తాను అంకితం చేసుకున్నాడు. అతను బయోటెక్నాలజీ పరిశోధనకు తనను తాను అంకితం చేసుకున్నాడు అని చెప్పేటప్పుడు హీ డివోటెడ్ హిమ్సెల్ఫ్ టు బయోటెక్నాలజీ రీసెర్చ్. హీ డివోటెడ్ హిమ్సెల్ఫ్ టు బయోటెక్నాలజీ రీసెర్చ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నావికుడు నది దాటి ఈదాడు. నావికుడు నది దాటి ఈదాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ద సైలర్ స్వామ్ అక్రాస్ ద రివర్. ద సైలర్ స్వామ్ అక్రాస్ ద రివర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను 3 సంవత్సరాల క్రితం రోమ్కి వెళ్ళాను. నేను 3 సంవత్సరాల క్రితం రోమ్కి వెళ్ళాము అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ ట్రావెల్ టు రోమ్ 3 years ago. ఐ ట్రావెల్ టు రోమ్ 3 years ago. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వారు ప్రతి చోట ఆమెను వెంబడించారు. వారు ప్రతి చోట ఆమెను వెంబడిస్తూ ఉన్నారు, వెంబడించారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో దే ఫాలోడ్ హెర్ ఎవ్రీవేర్. దే ఫాలోడ్ హెర్ ఎవ్రీవేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను తన సోమరితనాన్ని కార్యాచరణగా మార్చుకున్నాడు. అతను తన సోమరితనాన్ని కార్యాచరణగా మార్చుకున్నాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో హీ టర్న్డ్ హిజ్ లేజినెస్ ఇంటూ యాక్టివిటీ. హీ టర్న్డ్ హిజ్ లేజినెస్ ఇంటూ యాక్టివిటీ. యాక్టివిటీ అంటే
ఒక పనిగా, కార్యాచరణగా అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.